మహామహుల జీవితాల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు భలే సరదాగా ఉంటాయి. శాస్త్రవేత్తల్లో మేటి అనదగ్గ ఐన్‌స్టీన్ జీవితంలో ఇలాంటివి కోకొల్లలు. ఆయన దృష్టి ఎప్పుడూ పరిశోధనలపైనే ఉండేది. దాంతో చిన్న చిన్న విషయాల్ని మర్చిపోతూ ఉండేవారు. నిజానికి అది మతిమరుపు కాదు. పరిశోధన మీద ఉండే ఆసక్తి సామాన్య విషయాల మీద లేకపోవడమే దానికి కారణం. ఒకసారి ఆయన పని మీద అమెరికాలో చిన్న పల్లెటూరికి వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళేటప్పటికి భోజన సమయం అయింది. ఊర్లో దిగగానే దారి పక్కనున్న హోటల్కి వెళ్ళారు. వెళ్ళి ఒక బల్ల దగ్గర కూర్చున్నారు. వెయిటర్ మెనూ తీసుకొచ్చి బల్లపై పెట్టి వెళ్ళాడు. ఆయన ఆ మెనూ తీసుకొని చూసేసరికి అంతా మసకగా ఉంది. అప్పుడు అర్థమైంది ఆయనకి కళ్ళజోడు పెట్టుకోలేదని. వెంటనే జేబులు వెతుక్కున్నారు. కళ్ళజోడు ఉంటేగా. అది ఆయన బయలుదేరిన చోటే మర్చిపోయారన్నమాట. చేసేదేమీ లేక ఆయన వెయిటర్ని పిలిచి మెనూ అతని చేతికిచ్చి ఇందులో ఏమున్నాయో కాస్త చదివి వినిపించి అబ్బాయి అన్నారు. అతను ఆ మాటకి అవాక్కై అలాగే నుంచున్నాడు. ఐన్‌స్టీన్ ఓ పక్క ఆకలి బాగా వేస్తుంది. ఏంటలా నిలబడి చూస్తున్నావు? నిన్నే ఇందులో ఏమేమి ఆహార పదార్థాలు లభిస్తాయని రాశారో చదివి చెప్పు అన్నారు కాస్త గట్టిగా. దాంతో అతను నెమ్మదిగా తల వంచుకొని క్షమించండి అయ్యా, నాకు కూడా మీలాగే చదువు రాదు. ఏదో కస్టమర్లు చెప్పినవి అందించడానికైనా ఉంటానని మా యజమాని దయతో ఈ పని ఇచ్చాడు. మా యజమానికి నాకు తప్ప ఎవరికీ నేను చదువు రానివాడినన్న సంగతి తెలీదు. మీరు గట్టిగా అరిస్తే ఈ విషయం అందరికీ తెలిసి నా పరువు పోతుంది అన్నాడు వినయంగా. అతను అన్న మాటకి ఐన్‌స్టీన్కి నవ్వాగలేదు. అవును మరి, ఐన్‌స్టీన్ చదువుకున్నవాడే అయినా కళ్ళజోడు లేకపోవడం వల్ల ప్రస్తుతానికి చదవలేని వాడినేగా అనుకున్నారు తనలో తానే.